అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలిసిన డాక్టర్ అన్నాడు, తక్కువ అన్నాడు, లక్షలు వెయ్యిలు ఇవే గురుస్తా పడతాను. మేము అక్కడ ఇక్కడ ఆడుకోవచ్చు వాళ్ళకి ఆడుతున్నాం. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్న కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు. ఇప్పుడు చూడండి మీరు కొంచెం ఒక్క ఎలుపు చేయమంటున్నాను, ఆయనకు ఒక్క కిడ్నీ మార్చుకుంటున్నా. నా చేతికి డాక్టర్తోనే మాట్లాడాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2 కిడ్నీలు ఒక్కటి ఉండాలంట కనీసం. అసలు ఏమీ తింటలేడు, ఏం మాట్లాడు. అంటే సిచ్యువేషన్స్లో సినిమా రంగం నుంచి కానీ భయం కానీ అసలు రాలేరు, ఎవ్వరు రాలేరు. నేను వెళ్ళరానా, టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా మరి యాక్ట్ చేసి మరి మనందరినీ కూడా విలనిజంతోనే మరి అందరిని నవ్వించిన ఫిష్ వెంకట్ గారు. మరి ఆ పేరు వినగానే అందరికీ అర్థమైపోయింది కదా, గత కొంతకాలంగా కూడా మరి ఆయన ఎన్నో అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్న సంగతులు మనందరికీ తెలిసింది. కాకపోతే ప్రజెంట్ ఆయన ఆరోగ్య సిచ్యువేషన్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటే కంప్లీట్గా మరి 2 కిడ్నీస్ అనేది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. మరి హాస్పిటలైజ్ అనేది కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన అయితే ఐసీయూలో కూడా ఉన్నారు. అండ్ మరి ఎంతో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన అయితే మరి ఆర్థికంగా కూడా మరి నిలదొక్కుకోలేకపోయారు. చాలా అంతో ఇంతో ఎవరో ఒకరు సహాయం చేస్తూ మరి ముందుకెళ్తూ మరి ఇంతకుముందు ఆరోగ్యాన్ని కూడా కొంచెం బాగు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య కండిషన్ అనేది కూడా చూసుకుంటే కంప్లీట్గా పాడైపోయింది అనేది కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మరి ఆయన ట్రీట్ చేస్తూ ఉన్న క్రిటికల్ హెడ్ అయిన మరి నరేందర్ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి డాక్టర్ని కూడా అడుగుదాం ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది. హాయ్ సార్. నమస్తే. సార్, ఫిష్ వెంకట్ గారిని చూస్తూ ఉంటే మరి చాలా ఛానల్స్లో కానీ అన్ని దానిలలో అయితే చాలా క్రిటికల్గా ఉంది, లేదు వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి కంప్లీట్ ఒక ఫాల్స్ అనేది కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మేము చూసి వచ్చాము, అన్న కూడా కొంచెం కాన్షియస్లోకి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? యాక్చువల్లీ మార్నింగ్ కాన్షియస్ లేకుండే, కాన్షియస్ ఎందుకు లేరనంటే ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అమోనియా అనేది బయటికి వెళ్ళట్లేదు. అమోనియా కానీ యూరియా కానీ వెళ్ళట్లేదు. దానివల్ల ఎన్కెఫిలోపతి అంటారనమాట. దానివల్ల పేషెంట్ డ్రౌజింగ్ ఉండడము, ఆల్టర్డ్ సెన్సోరింగ్ ఉండడం జరుగుతుంది. పొద్దున వచ్చినప్పుడు ఆల్టర్డ్ సెన్సోరింగ్ ఉన్నారు. వెంటిలేటర్ పెట్టలేదు కానీ నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాము. ఇంటిబేట్ చేయలేదు పేషెంట్, నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాము. కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే, ఇంప్రూవ్ అయింది. పోస్ట్ డయాలసిస్ ఇప్పుడు ఏబుల్ టు ఓపెన్ హిజ్ ఐస్, ఏబుల్ టు రెస్పాండ్ ఇప్పుడు కొద్దిగా. సో ఇఫ్ దిస్ గోస్ టిల్ టుమారో అండ్ మళ్ళీ రేపు డయాలసిస్ చేస్తే అవుట్పుట్ వుడ్ బి లిటిల్ మోర్ బెటర్ అండ్ స్టేబుల్ అనేది మేము అనుకుంటున్నాము. బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్. వీ కెనాట్ సే ఇప్పుడు మంచిగా అయిపోయిండు అని చెప్పలేం, బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్. ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైమ్ హిమ్ టు రికవర్. అంటే అలాగే ప్రస్తుతం ఇలాగే కంటిన్యూ అయ్యింది అని అంటే వాట్స్ ద నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్లీ ఇఫ్ ఈ స్టేబుల్ అంటే మన డయాలసిస్తో స్టేబుల్ అయ్యాడు అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్ళడము, డోనార్ దొరికితే ఆయన స్టేబుల్గా ఉంటే డొనేట్ చేసే వాళ్ళు దొరికితే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఒపీనియన్స్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే హీ విల్ బి వెరీ మచ్ నార్మల్. హీ విల్ బి ప్రిటీ నార్మల్. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, హీ విల్ బి ఫైన్. అండ్ ఏంటంటే క్రిటికల్ కేర్ అనేది కూడా కొంచెం చూస్తూ ఉన్నాము. అంటే దాంతోపాటు అక్కడ కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు లివర్ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇష్యూస్ అనేది కూడా ఉంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, తర్వాత కాళ్ళకు 2 ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఇంతకుముందు ఆయన రికవర్ అయ్యారు. రెగ్యులర్ డయాలసిస్ వెళ్తుండేది. డ్యూటీస్, లైఫ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్
లైఫ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ కూడా దానికోసం అని చెప్పేసి ఆయన మళ్ళీ సడన్గా అన్కాన్షియస్ అయ్యారు. తర్వాత వచ్చేసి మళ్ళీ మన దగ్గర 3 days బ్యాక్ వచ్చినప్పుడు అన్కాన్షియస్ విత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో వచ్చారు. తర్వాత మళ్ళీ డయాలసిస్ చేసాము, కొంచెం బెటర్ అయ్యారు, మళ్ళీ కొద్దిగా మళ్ళీ డ్రౌజీ అయ్యారు బికాస్ ఆఫ్ హై అమోనియా. ఆయన మోషన్ కూడా పాస్ చేయట్లేదు, యూరిన్ అవుట్పుట్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందని అంటే పేషెంట్ అమోనియా లెవెల్స్ పెరిగి అమెనిక్ ఎన్కెఫిలోపతి అని అంటారు, ఆ పొజిషన్లో ఉన్నారు. మనం రెగ్యులర్ డయాలసిస్ చేస్తున్నాము. రెగ్యులర్ డయాలసిస్ ఈరోజు కూడా చేస్తున్నాము, రేపు కూడా చేస్తాము. సమ్ టైమ్స్ డూయింగ్ రెగ్యులర్ డయాలసిస్ ఆల్సో. ఓకే, డయాలసిస్ డిసిక్లిబ్రియం అని బ్రెయిన్లో ఏర్పడుతుంది అనమాట డ్రాస్టిక్గా. దానివల్ల కూడా పేషెంట్ కోమాలో ఉండే అవకాశం ఉండొచ్చు. సో అది వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాలసిస్. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటప్పటికీ అది కూడా కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి కూడా వింటూ ఉన్నాం. అవునవును. మరి దానికి సంబంధించి యాక్చువల్లీ మన సెంటర్లో వీ డోంట్ డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ అది హయ్యర్ సెంటర్స్లో చేస్తారు. ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ సపరేట్ ఉంటాయి, అందులో చేస్తారు. అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, డోనర్స్ ఉండాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ మ్యాచ్ అయితే, గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అన్నీ మ్యాచ్ అయితే, ఇఫ్ ద పేషెంట్ ఈస్ స్టేబుల్, షిఫ్ట్ టు ద హైయర్ సెంటర్, డూ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈస్ స్టిల్ టు బి క్రిటికల్. It is long to think about transplant and all. Let him get stable, come out of ICU. అప్పుడు ఆలోచించండి దాని గురించి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ లెఫ్ట్ ఫర్ హిమ్. ఓకే, అదర్వైజ్ యూ షుడ్ గో ఫర్ రెగ్యులర్ డయాలసిస్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. ఎన్నో సినిమాల్లో మనల్ని ఎంటర్టైన్ చేసిన విష్ వెంకట్ గారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడైతే విషమించింది. మరి 2 కిడ్నీలు అనేది కూడా ఫెయిల్యూర్ అయిపోయి ప్రజెంట్ అయితే ఇప్పుడు హాస్పిటలైజ్ అయిపోయారు. మరి దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ వైఫ్ మరి సువర్ణ గారు కూడా ఇప్పుడు ఉన్నారు. మరి ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉందమ్మా నాకు కండిషన్? చాలా కండిషన్ బాగాలేదమ్మా, అస్సలు బాగాలేదు. 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా డాక్టర్ చేయించుకోమని. అప్పుడు పిఆర్కలు వేసినప్పుడు చేస్తా అన్నారు, ఒక నెల పెట్టుకొని పంపించారు. కొంచెం మంచిగా అయినా నేను మంచిగా అయిపోయినా అనుకున్నాను. మళ్ళీ చిరంజీవి మేనేజర్ కూడా ఫోన్ చేసిండు చేపిస్తా అని. ఆయన చెప్పి మళ్ళీ ఫోన్ చేయలేదు, ఈయనే ఆయన ఫోన్ చేయలేడు. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసాను, మన బెంగళూరు ఉంటాడు, కిడ్నీలు మార్పిస్తాను, నీకు ఏం టెన్షన్ అడగకు, ఎవ్వరిని అడగకు నువ్వు అన్నారు. అదొక ధీమతోనే మంచిగా యాక్టివ్గా తిరిగిండు ఆయన. మంచిగా ఉన్నాడు, మంచిగా చేసాడు. మధ్యలో జనవరిలో కొంచెం మళ్ళీ డల్ అయ్యాడు. మళ్ళీ పిఆర్కే తీసుకెళ్ళి చూపించిన, మళ్ళీ మంచిగా అయ్యాడు. మళ్ళీ చూస్తాను, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళినా, మళ్ళీ మంచిగా అయ్యాడు. మళ్ళీ ఒక 2 నెలల కింద బండి తీసుకొని పడ్డాడు. ఇక్కడ కాలు సర్జరీ అయింది కదా, అవును, కాలు సర్జరీ మళ్ళీ ఈ కాలుకి అయింది. సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను అంటూనే ఉన్నా, అప్పటికి దాకా పోదాం. నాకు పైసలు ఉంటే నేను ఎవరు చూపిస్తారు, ఎవరో నేను ఫ్రెండ్స్ని అడుగు చూద్దామంటే లేవు, నేను ఎవరిని అడగా, చూపించుకొని ఎట్లా ఉంటా. ఇదే 2 నెలల నుంచి, గత 2 నెలల నుంచి అట్లయినా కొంచెం మంచిగా ఉంటుండు. ఇంకా ఈ వారం రోజుందంటే అసలే లేస్తలేడు. ఇక హాస్పిటల్ పోదాం అసలు ఇంటలేడు, తింటలేడు. ఏం నీళ్ళు వాటర్ గిట్ట కూడా తాగుతలేడు. ఇక ఆదివారం చూసి కనీసం సోమ్య కన్నా పోదాం, మా దగ్గర సోమ్య అక్కడికన్నా పోదామని చెప్పి ఆటోలో తీసుకొని పోయాము. మా పాప, నేను, మా బాబు, 2 బాబులు, మా ఆయన వాళ్ళ ఫ్రెండు, ఇద్దరం కలిసి తీసుకున్నాం. అది చూడంగానే నేను చూడమమ్మ ఇక్కడ డయాలసిస్ చేసేది లేదు, అలా చాలాసార్లు పోయినాం. అక్కడ డయాలసిస్ చేసేది లేదు, కంపల్సరీ నువ్వు వేరే హాస్పిటల్ చూపించుకోండి, ప్రస్తుతానికి ఒక 2 రోజులు పెట్టుకుని డాక్టర్ని బతలాడినా. అయినా కూడా ఇంట్లో ఆయన వినుకుంటా లేదు, షుగర్ బాగా డౌన్ అయింది, 60కి వచ్చింది అని చెప్పి షుగర్ 110 చేసి మీరు ఎక్కడైనా చూపించుకోవాలని పంపించాను. మా బాబు ఏం చేసిండు, ఇంకెక్కడికైనా పోయినా లక్షల పాలవుతుంది, ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నా చెప్పి తీసుకొచ్చినాక తెలిసిన డాక్టర్ అన్నాడు, తక్కువ అన్నాడు, లక్షలు వెయ్యిలు ఇవే గుంజుతా ఉన్నాను. మేము ఇక్కడ అడుకొచ్చి వాళ్ళకి అడుగుతున్నాం, పేమెంట్ కట్టు. ట్రీట్మెంట్ కూడా సరగలేదు. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్న కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు ఇప్పుడు మీరు చూడండి, మీరు కొంచెం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అన్నం చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంది. చాలా ఒక్క ఎలుపు చేయమంటున్నాను నేను, ఎంతమంది వచ్చినా అదే మాట చెప్తున్నాను నేను. ఆయనకు ఒక్క కిడ్నీ మార్చమంటున్నా, మా చేతికి ఇవ్వకండి, డాక్టర్తోనే మాట్లాడండి, డాక్టర్కి ఇప్పిమంటున్నా. ఎవరైనా చిరంజీవి కానీ, ఓవర్కలర్ కానీ, గవర్నమెంట్ అయినా ఎవ్వరు కానీ ఆయనకు చూపించి పంపిస్తే చాలు. అట్లా అంతే తప్పించి ఇంకేం లేదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 2 కిడ్నీలు కూడా ఒక్కటి ఉండాలంట కనీసం. అసలు ఇప్పుడైతే 6 రోజులు అయితే అసలు ఏమీ తింటలేడు, ఏం మాట్లాడతాడు. డయాలసిస్ అయిన రోజు మాత్రమే సాయంత్రం ఒక్కసారి నిన్న ఈ టైంకి చూసిండు, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఇది చూసిండు అంతే. ఏమైనా కావాలా ఏమన్నా ఇట్లా అన్నాడు, మళ్ళీ అట్లనే పనుకొనే ఉంటుండు 24 గంటలు. డయాలసిస్ రోజు అయినా కూడా పొట్ట మాత్రం వింటున్నది. కండిషన్ ఏం బాగాలేదు, కంపల్సరీ చెప్పాను ఆయన.
కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో సినిమా రంగం నుంచైనా కానీ ఎవరైనా కానీ అదే ఇంకా ఏం మాటలు రాలేరు, ఎవ్వరు రాలేరు. ఈ ఛానల్ అని ఇస్తారని వస్తారేమో అని మేము 3 రోజులు ప్రయత్నం చేస్తున్నాం, అయినా కూడా ఇంకా ఎవ్వరు రాలేము. కానీ మీరే దిగులు చెందకండమ్మా. ఏంటంటే మనం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరన్నా అదే అందుకే కదా ఆ నమ్మకంతోనే నేను ఆయన చూస్తారు కానీ ఊరు వస్తారు, ఎవ్వరు ఫోన్ చేస్తుంది. ఆయన ఒక్కసారి మీరు చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది ఆయన. కానీ మీరేం వరి అవ్వకండమ్మా, ఖచ్చితంగా అన్నకు బాగా అయిపోతుంది. ఇంత ముందులానే మళ్ళీ సినిమాలు చేయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ మీరు ధైర్యంగా ఉన్నారంటే అన్న కూడా ధైర్యంగా ఉంటారు. మరి చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సో దీనికి సంబంధించిన మరి డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి ఒక మంచి కళాకారుని మనం కాపాడుకునే బాధ్యత అయితే ఇప్పుడు మనకు ముందు ఉంది. కాబట్టి మీ తోచినంత సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా. మరి వాళ్ళు అడగడం అనేది కూడా మనం చూస్తున్నాం కదా, సువర్ణ గారు కూడా చెప్పినట్టు మాకు అవసరం లేదు, డైరెక్ట్ మీరు దానికి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. అది చేయాలని కూడా మనం స్ఫూర్తిగా మనం కూడా మానవత్వం ఉందని చెప్పేసి నిరూపిద్దాం. నిజంగా అది అన్నకు కూడా బాగా అవుతుందని కూడా అనుకుందామా. ఆ నమ్మకమే ఉంది కానీ ఆయన చూస్తుంటే భయం అవుతుంది. మీరు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. ఏం కదమ్మా, ఇప్పుడే వయసు వచ్చిన డయాలసిస్ అయింది, ఇప్పుడే వయసు వచ్చిన. ఇంకా నిన్న నన్ను ఒక ఇడ్లీ తిన్నాడు కానీ అసలు ఇప్పుడైతే లిక్విడే. నైస్. మరి అయితే మీరు దీనికి సంబంధించి స్పందించాలని కూడా కోరుకున్నా. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మేము షేర్ చేస్తున్నాము. మరి మీకు తోచినంత సహాయం అనేది కూడా షేర్ చేయాల్సింది కూడా కోరుకుంటున్నాము. అమ్మ ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అవుతుందన్నారు? అంటే కిడ్నీకి సంబంధించి అయితే 50 లక్షలు అయితే ఉన్నారు. ఓకే. 10 లక్షలు 5 లక్షలు అంటే నేను మా ఇల్లు అమ్మేసేనే చెప్పించుకుంటా. 50 లక్షలు అంట మా ఇల్లు అమ్మితే కూడా రావంత పైసలు. అది నా ప్రాబ్లం. ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి స్పందిస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళైనా కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా కానీ అదే ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఒక్క సాయం చేస్తే మాకు చాలు, ఇంకా మాకు ఇంకేం వద్దు మాకు. గైస్ మీరు కూడా స్పందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ఓకే, నా పేరు డాక్టర్ అవినాష్ అండి, ఐసీయూ డాక్టర్ని. ఓకే, ప్రజెంట్ అంటే తన కండిషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, కిడ్నీ డిసీజ్ ఉంది తనకి. సో కిడ్నీ డిసీజు, లివర్ డిసీజు 2 కంబైన్ అయ్యి ఓకే ఆల్రెడీ వాళ్ళు 4 years నుంచి డయాలిసిస్ చేసుకుంటున్నారు. హీఈస్ హ్యావింగ్ 4 years ఆఫ్ డయాలిసిస్ హిస్టరీ. ఓకే. సో ప్రజెంట్ కంప్లైంట్ మన దగ్గర ఎందుకు వచ్చాడంటే ఎస్ఓబితోనే ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి, అంటే అది యూరమిక్ విత్ హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాము. ఓకే. సో బాడీలో యూరియా పెరిగింది, అమోనియా పెరిగింది. సో దానివల్ల ఇరిటబుల్ అయ్యాడు పేషెంట్, కొంచెం డ్రౌజీగా అవుతున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ డయాలిసిస్ చేసుకొని, ఓకే, బ్లడ్ కూడా తక్కువ ఉంది తనకి. సో ఆన్ అడ్మిషన్ మనకు 5 నుంచి 6 దాకా ఉంది హెచ్పి. సో ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో హిమోగ్లోబిన్ తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బాడీ ప్రొడక్షన్ కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ డే బై డే డయాలిసిస్ చేసుకొని తన ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకొని మళ్ళీ డయాలిసిస్ పడుతుందా అది చూసుకొని అదంతా మానిటర్ చేసుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క డయాలిసిస్కి తను కొంచెం స్పృహలు కొంచెం వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, స్పృహలకు వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఎండ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాము, సికేడి స్టేజ్ 5. వేరే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాము, అది చాలా లో ఉంది తనకి. ఓకే. సో అది ఎండ్ స్టేజ్ 5 అంటాము. సో దీనికి పరిహారం అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలి, అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు. అదే డయాలిసిస్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తూ ఉంటాము, తను రికవర్ అయ్యేదాకా డయాలిసిస్ చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నార్మల్ పర్సన్ అవ్వాలంటే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద గోల్, మెయిన్ గోల్. మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి పేషెంట్ తను డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి డయాలిసిస్ అవసరం పడుతుంది అంతే. ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ లేదు. ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న యూరియా మరి లివర్ వల్ల అమోనియా అనేది పెరుగుతుంది ఎక్కువ. సో తను డయాలిసిస్ చేసుకుని మరి తన హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వల్ల లివర్ కూడా కొంచెం పాడైంది. సో లివర్ వల్ల బ్లడ్లో అమోనియా అనేది పెరిగింది.
సో దానికి కూడా మెడిసిన్స్ ఇస్తున్నాము, చూద్దాము అంటే ఓకే. తన బాడీ రెస్పాన్స్ ఎలా వస్తుంది చూసుకోవాలి రోజుకు రోజుకి. టోటల్గా అప్రాక్సిమేట్గా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎవ్రీథింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు లివర్ కూడా కొంచెం దెబ్బతింది కాబట్టి తన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది న్యూ కిడ్నీ అనేది కూడా చూసుకోవాలి. అది కూడా కొంచెం రిస్కే ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్గా దీనికి వరకు ఖర్చు అవ్వాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి అల్బుమిన్ అని ఇస్తున్నాము. లివర్ పాడైన వాళ్ళకి బాడీలో అల్బుమిన్ అనేది తగ్గుతుంది, ఓకే, అసైటిస్ ఫామ్ అవుతుంది, అంటే బాడీలో అంతా వాటర్ నిండే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అది తగ్గాలంటే అల్బుమిన్ అని పెడతాం ఇంజెక్షన్. అది ఒక్క అల్బుమిన్ కాస్టే మనకు 10,000 పడుతుంది ఒక్క వాయలు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, రోజుకే ఒక 20,000 దాకా ఖర్చు ఉంటుంది. మెడిసిన్స్ జస్ట్ ఫర్ మెడిసిన్స్. ఇప్పుడు డయాలిసిస్ చేయాలంటే దాని ఖర్చు వేరు. ఓకే. ఇప్పుడు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏం చేస్తున్నామంటే జస్ట్ బెడ్ ఛార్జెస్ అంటే హాస్పిటల్ ఛార్జెస్ తగ్గించి ఓకే మెడిసిన్స్ మరి డయాలిసిస్కి అయితే చేసుకోవాలని వాళ్ళకి చెప్పాను. సో మీ వంతు సహాయం అనేది కూడా మీరు మనం హాస్పిటల్ తరపు నుంచి ఏమేమి అవుతుందో అంతా చేస్తున్నాం. ఓకే. మెడిసిన్స్ కాస్ట్ కాబట్టి వాళ్ళు మనం కూడా ఏం చేయాలి. ఓకే. యా, థ్యాంక్ యూ. మరి ఐసీయూలో ఉన్న మరి ఫిష్ వెంకట్ గారిని చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధ వేస్తుంది. అండ్ మరి ఆయన హెల్త్ కండిషన్స్ గురించి అయితే డాక్టర్తో మాట్లాడాను, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళ డాక్టర్ ఉన్నారు ఇక్కడ మాట్లాడతాను. అమ్మ మీ పేరమ్మా? శ్రవంతి అండి. శ్రవంతి గారు, మరి నాన్నగారి పొజిషన్ కానీ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. ఇంతకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? బాధనే కదండి మాకు, అంత మంచిగా ఉండేటైనా యాక్టివ్గా ఒకటేసారి ఇట్లా అయిపోయిండు. మరి ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు ఏంటి, ఇప్పుడు జాయిన్ చేశారు? ఇక్కడ వచ్చి మాత్రం 4 days అవుతుంది, కానీ ఆయన పేషెంట్ లాగా మాత్రం 4 years అవుతుంది. ఓకే. 4 years నుంచి డయాలసిస్ పేషెంట్ అయ్యిండు, డే బై డే చేయించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంకొంచెం క్రిటికల్ అయినట్టు అనిపిస్తుంది. చాలా క్రిటికల్ అయ్యింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకంటూ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కానీ అండ్ ఆర్థిక పరంగా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏంటి అమ్మది? ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎవరు ముందు రాలేదండి. ట్రై చేస్తున్నాం, ఇండస్ట్రీ నుంచి కూడా ట్రై చేస్తున్నాం, కానీ ఇంకెవరైతే ఇట్లాంటి కాల్ రాలేదు. కాకపోతే ఆయన సిచ్యువేషన్ చూస్తున్నా ఏంటంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్తూ ఉంటే, సో సుమారు ఆ లివర్కి సంబంధించిన అది వాడాలి అంటేనే ఒక ఇంజెక్షన్ కాస్టే 10,000 అని చెప్పేసి 10,000. మరి ఎలా బేర్ చేస్తున్నారు, ఎలా తట్టుకొని నిలబడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా బాధేస్తుంది అసలు. కొంతమంది ఇట్లనే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ కొంతమంది నిన్న నుంచి స్టార్ట్ అయింది కొంచెం హెల్పింగ్, కానీ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఎవ్వరు మాత్రం హెల్ప్ చేయట్లేదు. ఇంకా చిరంజీవి గారైనా కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ వీళ్ళతో మంచి మంచి పెద్ద పెద్ద ఫిలిం ఆర్టిస్ట్తో హీరోస్తో డాడీ చేసిండు. వాళ్ళు కొంచెం ముందు వచ్చి కొంచెం డాడీకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలండి మాకు అది. ఓకే. అలాగే మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నాం, వాళ్ళ వరకు తెలియాలనేసి మేము. ఓకే. మరి పెద్దల వరకు కూడా చేరాలనే ఒక చిన్న ప్రయత్నం అనేది కూడా చేస్తున్నాం మీతో మాట్లాడించి. సో వాళ్ళ వరకు చేరిందంటే ఇంకా హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం. అన్న నార్మల్ వ్యక్తి అయితే ఇంకా అంతకు మించింది లేదు, మళ్ళీ సినిమాలో కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అవునండి. ఇండస్ట్రీ పెద్దలైనా కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మీరైతే హెల్ప్ చేశారంటే, ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా ఆయన మామూలు వ్యక్తి అవుతారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం కూడా మరి తోడుగా నిలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.